ఈ దొండ చెట్లు అంతా కూడా పందిరికి అల్లుకోవాలి అంటే బాగా టైం పడుతుంది. ఈ పందిరి మొత్తం స్ప్రెడ్ కావాలంటే టైం పడుతుంది. దొండ చెట్లు మొక్కలు నాటిన సాలుకి సాలుకు మధ్యలో అందులో మేము బెండ నాటుకోవడం జరిగింది. ఈ బెండ అన్నది మనకు చాలా తక్కువ టైంలో వస్తుంది. మధ్యలో మొక్కజొన్న నాటుకోవడం జరిగింది. మొక్కజొన్న ఏమో అది వర్టికల్ గా పెరిగే పంట, పైకి వెళ్తుంది. తర్వాత ఇంకొకటి ఏం చేసుకున్నాము అంటే మళ్ళీ చివర్లకు వాటర్ మెలన్ పుచ్చకాయ అన్నది వేసుకోవడం జరిగింది. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే ఇప్పుడు మీకు ఒక స్మార్ట్ మోడల్ చూపిస్తానండి. ఇంటర్ క్రాపింగ్ మోడల్ ఏంటిది అంటే మా దగ్గర దొండ పందిరి వేసుకోవడం జరిగింది. మాది దొండ పందిరి చూడొచ్చు మీరు, ఈ విధంగా కొత్తగా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు దొండ పందిరి కొత్తగా వేసుకున్నప్పుడు మొక్కలు కూడా కొత్తగా నాటుతాం కాబట్టి ఇవి మొత్తం ఈ దొండ చెట్లు అంతా కూడా పందిరికి అల్లుకోవాలి అంటే బాగా టైం పడుతుంది. ఈ పందిరి మొత్తం స్ప్రెడ్ కావాలంటే టైం పడుతుంది. ఇప్పుడు ఇన్ని రోజులకి ఇది ఇక్కడ జస్ట్ పందిరిని తాకింది, బట్ చాలా స్పీడ్ గా అల్లుకుంటుంది అన్నట్టు. అయితే ఆ టైం గ్యాప్ లో ఈ మధ్యలో రోకి అంటే దొండ పందిరికి మనం సాలు పెడతాం కదా, ఒక దొండ చెట్లు మొక్కలు నాటిన సాలుకు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లో మేము ఏం వేసుకున్నాం, మళ్ళీ ఈ దొండ పందిరికి ఎడ్జెస్ లో మేము ఏం వేసుకున్నాము అన్నది మీకు చెప్తాను. ఏంటిది అంటే మనం మొదటగా ఇది మెయిన్ క్రాప్, మనకు దొండ అన్నది మెయిన్ ప్రధాన క్రాప్. ఇది దీర్ఘకాలంలో మనకి ఎక్కువ రోజులు వచ్చే పంట. అయితే దీంట్లో మేము సాలుకు దొండ సాలుకు మధ్యలో ఒక 3 బెడ్లు చేసుకోవడం జరిగింది. మాకు ఒక 15 ఫీట్ కన్నా ఎక్కువ గ్యాప్ రావడం జరిగింది. ఈ 15 ఫీట్ల గ్యాప్ లో 3 రైజ్డ్ బెడ్స్ చేసుకొని దాని మీద కూడా వీడ్ మ్యాట్ వేసుకోవడం జరిగిందండి. డ్రిప్ వేసి వీడ్ మ్యాట్ వేసుకొని అందులో మేము బెండ నాటుకోవడం జరిగింది. ఈ బెండ అన్నది మనకు చాలా తక్కువ టైంలో వస్తుంది. 40-45 రోజుల నుంచి మనకు బెండ క్రాప్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మాకు స్టార్ట్ అయింది, ఫస్ట్ కటింగ్ కూడా చేసేసాము మొన్న. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉంది. తర్వాత మళ్ళీ ఇంకేం చేసాము అంటే మధ్యలో మొక్కజొన్న నాటుకోవడం జరిగింది. మొక్కజొన్న ఏమో అది వర్టికల్ గా పెరిగే పంట, పైకి వెళ్తుంది. అది కూడా మేము ఇంటర్ క్రాప్ గా. తర్వాత ఇంకొకటి ఏం చేసుకున్నాము అంటే మళ్ళీ చివర్లకు వాటర్ మెలన్ పుచ్చకాయ అన్నది వేసుకోవడం జరిగింది ఈ పందిరికి ఎడ్జెస్ లో. ఎందుకంటే పుచ్చకాయ అన్నది తీగ జాతిది కాబట్టి ఇది మొత్తం భూమిని అంతా కవర్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా పుచ్చకాయ వేసుకోవడం జరిగింది. అదే విధంగా ఒక సాల్లో అంటే ఈ దొండ పందిరి సాల్లో మధ్యలో కూడా ఆ బెడ్డుకి దొండ మొక్కలతో పాటు పుచ్చకాయ కూడా నాటుకోవడం జరిగింది. దానికోసం కొంచెం స్పేస్ వదులుకోవడం జరిగింది. అది అన్నది మొత్తం నేలను కప్పి ఉంచుతుంది. బట్ ఇంకా మనం ఏం చేసుకున్నాం, అటు లాస్ట్ కి ఇంకొకటి మనము మస్క్ మెలన్ కూడా వేసుకోవడం జరిగింది. ఈ విధంగా మేము ఇన్ని రకాల పంటలు వేసుకోవడం జరిగింది దొండ ప్రధాన పంటలు, దొండ పందిరి కింద. అయితే ఇప్పుడు ఏ టైంలో ఎట్లా ఏంటి దీని ఉపయోగాలు చూస్తే మనకు మొదటగా మనకు దొండ క్రాప్ వస్తుంది, దొండ కటింగ్ వస్తూ ఉంటుంది. మళ్ళీ దొండది వచ్చిన తర్వాత మనకు మళ్ళీ ఏమవుతుంది, వాటర్ మెలన్ మస్క్ మెలన్ స్టార్ట్ అవుతుంది. అది మనకు 80 నుంచి 90 రోజుల్లో వచ్చే క్రాప్. అది వచ్చేసిన తర్వాత మనకు దాని మధ్యలోనే మనకు దొండ మొక్కలు నాటిన ఒక 20 రోజుల తర్వాత నుంచి తీగ పెరుక్కుంటూ పూత కాయ కూడా కాస్తా ఉంటుంది. అన్నిటికన్నా ముందు వచ్చేది మనకు దొండనే వస్తుంది. దొండకాయలు కొంచెమే వస్తాయి, ఎందుకు అంటే తీగ అంత స్ప్రెడ్ కాదు కాబట్టి కొంచెమే వస్తాయి. తర్వాత బెండ స్టార్ట్ అయింది. తర్వాత 3వ క్రాప్ గా మనకు ఈ యొక్క క్రీపర్స్ అంటే మనకు మస్క్ మెలన్ వాటర్ మెలన్ నుంచి క్రాప్ రావడం జరుగుతుంది. తర్వాత మనకు వచ్చేసి స్వీట్ కార్న్ లేదా మొక్కజొన్న ఏదైనా వేసుకోవచ్చు, సజ్జలు జొన్నలు ఏదైనా వేసుకోవచ్చు అన్నట్టు, అది వస్తుంది. తర్వాత ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది మనకు ఎక్కువ రోజులు మొత్తం పందిరంతా అందుకొని అప్పుడు చాలా బాగా వస్తుంది. అయితే ఏమిటి ఉపయోగాలు, ఇలా వేసుకోవడం వల్ల లాభం ఏంటి అంటే, ఒక దొండ పందిరికి సాగు చేసే ఇంత ఏరియాలో అంత ఏరియాలో ఇవన్నీ కూడా సాగు చేసుకోవచ్చు. ఇన్ని పంటలు ఏంటి అంటే ఈ దొండ పందిరికి మనము రో టు రో అంటే మొక్కకి గ్యాప్ ఎక్కువ ఉంటుంది, మరియు సాలుకు గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఈ పందిరంతా ఈ మొక్కలు కవర్ చేయాలి అంటే టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఆ టైంలో ఈ కింద ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని మనము చాలా ప్లాన్డ్ గా తెలివిగా వాడుకోవడం కోసం ఒక స్మార్ట్ ఇంటర్ క్రాపింగ్ మెథడ్ లో మేము వేసుకోవడం జరిగింది.
మాకు బెండ చాలా అవసరము కాబట్టి బెండ వేసుకున్నాము. తర్వాత వాటర్ మెలను, మస్క్ మెలను కూడా వేసుకున్నాము. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటి అంటే దీంట్లో కూడా మేము డ్రిప్ పైప్ వేసుకొని రైజ్డ్ బెడ్స్ చేసుకొని వీడ్ మ్యాట్ వేసుకోవడం వల్ల మొక్కలు కూడా మీరు చూడొచ్చు ఎంత హెల్దీగా థిక్ లావిష్ గ్రీన్ గా ఉన్నాయో. ఇప్పుడు వచ్చేసి మనం ఏప్రిల్ నెల అండి, ఏప్రిల్ నెలలో ఫస్ట్ వారం లో ఉన్నాము. చూస్తే మనకు ఇంత ఘనంగా మంచి పచ్చదనము గ్రోత్ కూడా చాలా బాగుంది. అంటే ఒక నేలలో ఒకేసారి ఇచ్చేటువంటి వాటర్ కు ఇవన్నీ గ్రో చేసుకోవచ్చు. ఈ నేల మొత్తంలో కూడా దొండ ఒకటే కాకుండా దాంతో పాటు ఈ పంటలన్నీ కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, దొండ అన్నది ఇక్కడ ఏంటి ఇన్ని రకాల ఇంటర్ క్రాపింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి, మల్టీ క్రాపింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమైతుందంటే ఈ మొక్కలు ఒకదానికొకటి అంటే వేరు వ్యవస్థ ఉన్నాయి కదా, ఒక మొక్క వేరు ఇంకొక మొక్కకు పోషకాలు అందిస్తుంది. ఈ మొక్కకు ఈ బెండ మొక్క అన్నది దాని పోషకాలు దీనికి అందిస్తుంది, దీని పోషకాలు దానికి అందిస్తుంది. ఇంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ జరుగుతాయి ఇక్కడ. తర్వాత ఇంకా ఏం జరుగుతుందంటే మైక్రోబియల్ యాక్టివిటీ కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే భూమి అంతా కూడా ఈ వేర్లతో కప్పి ఉంది. ఇప్పుడు ఉట్టి మట్టి కప్పి ఉంచే బదులు మనం వేర్లన్నీ అంటే అన్ని మొక్కలు తోటి ఇది ఫిల్ చేసాం కాబట్టి కింద అన్ని వేర్లే పరుచుకుపోయినాయి. ఆటోమేటిక్ గా హెల్దీగా వేర్లు గ్రో అవుతున్నప్పుడు ఆ వేర్ల దగ్గరికి చాలా సూక్ష్మ జీవులు చాలా వచ్చి అవి ఇచ్చేటువంటి ఫుడ్ ని తీసుకోవడానికి వాటి దగ్గరకు వస్తాయి. కాబట్టి చాలా రకాల సూక్ష్మ జీవులు ఇందులోకి రావడం, ఇందులో డెవలప్ కావడం, ఇందులో గ్రోత్ కావడం జరుగుతుంది. దానివల్ల మట్టి చాలా ఫర్టైల్ అవుతుంది. మట్టితో పాటు ఈ ఇంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటుంది. తర్వాత ఇంకా ఇదంతా కూడా భూమి అంతా కప్పి ఉంటుంది కాబట్టి వాటి న్యూట్రియంట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క మొక్కజొన్న ఉంది కదండి, మొక్కజొన్న ఆ వేర్ల ద్వారా ఈ మనకు భూమికి ఇంకా చాలా బలాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళా దాన్ని మనం కిందనే కొట్టి ఇక్కడే మల్చింగ్ కూడా చేస్తాం. సో ఈ విధంగా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి అదే మనం ఈ ఇంటర్ క్రాపింగ్ ఏం వేయకుండా వదిలేసామనుకోండి, ఈ భూమి ఉట్టిగానే ఉండేది, ఈ ఖాళీ స్థలం అంతా ఎండకు ఎండుతా ఉండేది. సో అంత మైక్రోబియల్ యాక్టివిటీ అక్కడ జరగదు అన్నట్టు. ఇలా వేసుకోవడం వల్ల మైక్రోబియల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అదే విధంగా మనం దొండతో పాటు ఈ క్రాప్స్ దిగుబడి కూడా చాలా ప్లాన్డ్ గా తీసుకోగలము. బట్ మాకు ఏది అవసరమో, దీంట్లో ఏది సూటబుల్ అవుతుందో, ఈ సీజన్ లో ఏది మంచిగా వస్తుందో ఆ క్రాప్స్ మేము ఆలోచించుకొని వేసుకోవడం జరిగిందండి. మీరు కూడా మీ దగ్గర మీకు ఏ సీజన్ బట్టి అంటే ఇప్పుడు ఎవరో ఎక్కడో చెప్పారని వాళ్ళలాగే చెయ్యాలనుకోవడం పొరపాటు అవుతుంది. మీ యొక్క వాతావరణంని గమనించుకొని మీరు అంటే ఏ టైంలో ఎప్పుడు అది వర్షాకాలమా ఎండాకాలమా లేకపోతే చలికాలమా చూసుకొని దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అదే విధంగా మీరు వేసే పంట, ఇప్పుడు ఇది దొండ కాబట్టి దొండ కొంచెం పందిరి మొత్తం అల్లుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా వేసుకోవడం జరిగింది. అదే బీరా కాకర అలాంటివంటే తొందరగా అల్లుకుంటాయి కాబట్టి అప్పుడు దాని కింద మనం ఇది వేసుకుంటే పొరపాటు అవుతుంది. సో ఆ విధంగా మీ వాతావరణానికి మీకు ఏది డిమాండింగ్ లో ఉందో, మీకు ఏ పంట నుండి దిగుబడి అవసరమో అలాంటి పంటలు అయితే మీరు కాకపోతే దానికి తగ్గట్టు మీరు డిజైన్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలా చేసుకొని మీరు కానీ చేసుకున్నట్లయితే మీకు అవసరం ఉన్నదే వేసుకోవాలి. ఇప్పుడు అక్కడ రేట్ లేనిది లేకుంటే మీకు అవసరం లేనిది వేసుకుంటే మళ్ళీ వృధా అవుతుంది, మన కష్టము అన్ని కూడా వేస్ట్ అవుతాయి. కాబట్టి మీరు దాన్ని కొంచెం ఆలోచించుకొని అలా ప్లాన్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే మనం ఈ దొండ పందిరి మొత్తం ఏరియా వచ్చేసి మాది 8 గుంటలు అండి. 8 గుంటల స్థలంలో మేము ఇలా వేసుకోవడం జరిగింది. బట్ ఫోల్కు కూడా మాకు ఒక 15 ఫీట్ వరకు గ్యాప్ ఉంది. సో ఈ విధంగా మేము ఎక్కువ అంటే దూరం పెట్టుకోవడం జరిగింది ఈ దొండ కూడా. ఎందుకంటే మాకు చాలా ఇవి గ్రోత్ చాలా ఫాస్ట్ గా వస్తుంది, హెల్దీగా ఉంది, ఈ విధంగా ఉంది కాబట్టి ఇలా వేసుకోవడం జరిగింది. మీకు ఇలాగే మీరు కూడా చేసుకుంటున్నట్లయితే మీకు అక్కడ మీ అవసరానికి తగ్గట్టు వేసుకోగలరని ఆశిస్తున్నాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్లు అలా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.